పోతా గంగల రంగమ్మ రంగమా దొరకొండలకు పోతి గంగా కుండల గంగా కూరట్ల గంగా భవాని సకల చాండాల విడవాప సత్తవీర గంగో అమ్మవారు మర్యాద రామవో రామ మరియత్త గల్లదేవిగా రామవో రామ ఎండికొండ అయ్యేలవాడుగా దేవజంగమయ్యా 66 కాయకాలుగా అయ్య జంగమయ్యో 77 కాయకాలుగా రామో రామ శంకరుడు దేవజంగమయ్య 66 కాయకాలు అయ్య జంగమయ్యా మరి అలనాడు శంకరుడు దేవజంగమయ్యనమ్మో కైలాసము లోపల శివపార్వతులు ఇద్దరు కలిసి అలనాడు ఓం పుండరీకము కలుస్తున్నారు ఓమానికి ఓములు జంగాలు ఒకనాడు ముళ్ళు అయ్యలు అయ్యవారు వసమున్నరమ్ము మరి ఇంద్రుడు కరుడు కందరుడు కిన్నరుడు పురుషుడు అలనాడు అందరూ ఏరవసమున్నరమ్మా మరి ఓమైపోయింది అందరికీ అమ్మవారు పార్వతమ్మ అన్నం వడ్డిస్తున్నది అమ్మవారు పార్వతమ్మ అన్నం వడ్డించుకుంటా దేవాన దేవతల చేతులల్లా చిన్న చిన్న పిల్లలు చూసి సంతోషపడుతున్నది అమ్మ అంటే అంత సంతోషం కాబట్టి నాయనంటే మరి ఆనందం కాబట్టేనమ్మో అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ సంగమాలు చూసి సంతోషపడుతుంది నెత్తిమూటలు చూస్తుంది నెలకొన్నది పార్వతమ్మ మరి నా నాదులు అందరికీ సంతానం ఇచ్చి నాకు సంతానం ఏ బాయనమ్మో అమ్మవారు పార్వతమ్మలకి కడియేరు డోగిలకు వెళ్ళిపోతా ఉన్నది రామో రామ అమ్మవారు పార్వతి జై పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ కడియేరు డోగిలకు వెళ్ళిపోతా ఉన్నది అమ్మవారు పార్వతమ్మ కలియేడు లోయలకు వెళ్ళిపోయినప్పుడు శంకరుడు జంగమయ్యా నందీశ్వర చండీశ్వర ఎక్కడ రాని వదిలి ఎక్కడ బాయరా అన్నా పరమశివ దేవజంగమయ్యా మరి ఏమో వదిలేలకు ముఖం చేసింది కలియేడు లోయలకు వెళ్ళిపోయిందన్నో మరి సరే నేను వెళ్ళిపోతున్నా పార్వతమ్మ భక్తివాను చూస్తానని చెప్పి రింగడే రంగడు చెంగవయ్యా రూపుల పడ మారిండే రూపులమే కూడా అయినా దేవజంగవయ్యా రుద్రమే కూడా అయ్యిండు రామో రామ నిర్మల పడమని జగదీశ్వరుడు అయ్యిండు కాజంగమో వచ్చి గనగన గంట కొట్టిండు బొమ్మను శంఖ ఊదినప్పుడే అమ్మవారు పార్వతమ్మ ఎక్కడి నుంచో మాయ జంగమయ్య చేరవచ్చునని చెప్పి మరి చాడుకొమ్మడితో సర్వరాలు ముఖ్యాలు తీసుకొని పార్వతమ్మ వచ్చినప్పుడు మరి కిందికెళ్ళి మీదకు చూసింది అందరికి 2 కళ్ళు ఉంటాయి నా నాదునికి 3వ కన్ను ఉంటది నాదా జంగమయ్య నా భక్తిబద్ధ బాధను చూద్దామని వచ్చిన ఆ జంగ
తోడు ఉద్గాలు చెందిన వాళ్ళు కైవార్త పంచమంగళాలు కొట్టించుకొని శివుని ప్రాధాలు కడగబట్టే పార్వతి అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ మా కాతల్లి పార్వతి పార్వతో కాతల్లి పార్వతమ్మ పార్వతమ్మ తెచ్చిన నీళ్ళమ్మ పార్వతి ప్రాధాలు కడుగుతుంది పార్వతమ్మ ప్రాధాలు కడిగిన నీళ్ళు పార్వతి పైవారు తల్లుకోవట్టే అమ్మవారు పార్వతమ్మ ప్రాధాలు కడిగినప్పుడు చెంగవ ఏమంట ఉన్నడే బాబా పార్వతమ్మ నన్ను గుర్తుపట్టి నువ్వు నా ప్రాధాలు మొక్కినవు అలనాడు వేడుకోను ఎదుర్కోను కొన్నాళ్ళు నింపుకున్నావు బాబా పార్వతమ్మ నీ భక్తి మెచ్చిన నేను నా భక్తి మెచ్చి ఏమి ఇచ్చినావు నాదా మరి ఏమిగా వాళ్ళు కోరుకోవే పార్వతమ్మ నాదా శంకర దేవ జంగవయ్యా ఎండి ఎవరు బాలు బంగారం ఉండి ఎవరు బాలు నాదో మరి వస్త బత్తల పోత బత్తల ఎండి మన ఎమ్మడి రాదు బంగారం మన ఎమ్మడి రాదు మరి కోట్లు కూడా పెట్టినా కోటికి రావు నాదా ఎన్ని కోట్లు సంపాదన మన ఎమ్మడి ఏమి రాదు మరి ఎంతసేపు చెప్పినా కొంపలే ఉంటాయి మరి తువ్వ పంటి పోతే కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడుగుతారు కానీ నీకు ఎండి బంగారం ఇవ్వలేని దైవం ఎంత ఎవరు అడుగుతారు రాదా నాకు 100 మంది కొడుకులు 100 మంది ఆడపిల్లలు కావాలి వరవల్లయ్యావు కొడుకులు కావాలన్నాడు సరే బాబా పార్వతమ్మ 100 మంది ఆడపిల్లలు 100 మంది మొగొడుకులు కావాలంటున్నవే మరి కూడగా 200 పొలాలు కావాలంటున్నావు మరి అన్నాడు బాబా పార్వతమ్మ మరి ఎంతసేపు చెప్పినా 200 పొలాలు ఎట్లా దాత్తవే పార్వతి మరి బియ్యం అంటే చల్లడికి ఎన్ని రంధ్రాలు ఉంటాయో నా సన్ను పుష్పాలకు అన్ని రంధ్రాలు వేస్తాతున్నా మరి అన్నప్పుడు బాబా పార్వతమ్మ మరి పుడుముట్టని కోసం కావాలి కప్పముట్టని కవసం కావాలి సిరలేని పత్రి కావాలి బాబా పార్వతమ్మ నాదా జంగవయ్య పురుముట్టని పురుషం కావాలంటున్నావు కప్పముట్టని కవసం కావాలంటున్నావు మరి ఎంతసేపు చెప్పినా నాదా జంగవయ్య మరి కోరక మట్టి పొందలు నీళ్ళు కోరినవు నాదా జంగవయ్య మరి ఒక్క పూల పుట్టిక కాకపోతే ఏ పూల పుట్టికలు వచ్చి ఎద మీద తల్లుతున్నా సరే నాదా నేను వెళ్ళిపోతున్నట్టు అమ్మవారు పార్వతమ్మ మరి అలనాడు శివునితో దీవనార్థి తీసుకొని ఆడలేదు పార్వతి పరిచరా లేక బాయలా నిండిపోయి నిమాలమి నిలవేరు తల్లి దాటినదా మర్చిపోయి నిమాలము మరవేరు తల్లి దాటినదా అమ్మవారు పార్వతీ దేవి అమ్మవారు పార్వతమ్మ అడవిలో పరవస్త